రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా! ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవానికి వందనాలు. గడిచిన సమయమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు. క్షేమకరముగా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మీరు మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను. ఎవరి కొరకు ఎదురు చూస్తా ఉన్నారు అంటే యెహోవా కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకు ఆయన కోసం ఎదురు చూడాలి అని మనం ఆలోచించినట్లయితే, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఈ లోక మాలిన్యము అంటుకోకుండా, ఈ లోకానుసారమైన జీవితము మనము జీవించకుండా, క్రీస్తును ఎరిగినటువంటి బిడ్డలుగా, క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలుగా మనము ఎవరి కొరకు కనిపెట్టాలి అంటే దేవుని కొరకు మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. మనమున్నటువంటి పరిస్థితుల్లో, మనకి ఎదురవుతున్నటువంటి సమస్యలలో మనకి సహాయం చేసేది ఎవరు అంటే దేవుడైనటువంటి యెహోవా. ఆయనే మనకి సహాయము చేయగలడు. ఆయనే మనల్ని ఆదరించగలడు. కాబట్టి మనం ఎవరి కోసం ఎదురు చూడాలి? యెహోవా కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. ఈ లోకంలో మనము అనేక సందర్భాలలో ఇతరుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఇతరుల కొరకు ఎదురు చూస్తూ ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు నేను ఎవరి కొరకు ఎదురు చూడాలి అంటే యెహోవా కొరకు ఎదురు చూచువారిగా ఉండాలి. ఎప్పుడైతే యెహోవా కొరకు ఎదురు చూస్తామో ఆయన మనకి సహాయం చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎదురు చూడొచ్చు అంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ఆయన కొరకు ఎదురు చూడొచ్చు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా, ఎలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో అయినా ఆయన మనకి సహాయం చేయగలడు. ఎందుకు సహాయం చేయగలడంటే, ఆయన సర్వశక్తివంతుడు. ఆయన మరణాన్ని జయించినటువంటి వ్యక్తి. ఆయన మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని గెలిచినటువంటి దేవుడు కాబట్టి, ఆయన మనల్ని ప్రతి విధమైన సమస్యలోంచి, ప్రతి విధమైన ఆటంకంలోంచి ఆయన మనల్ని విడిపించగలడు. కాబట్టి ఆయన కొరకు మనము ఎదురు చూసిగా వారిగా ఉండాలి. ఆయన కొరకు మనము కనిపెట్టువారిగా ఉండాలి. ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడినట్లు ఆయన కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. ఈ లోకంలో మనకి శ్రమలు, మరణం మరణానికి మించినటువంటి సమస్యలు, మరణానికి మించినటువంటి ఆటంకములు, మరణానికి మించినటువంటి ఇబ్బందులు మనకి కలగవు. ఎందుకంటే మరణమే మనం అందరికీ కూడా భయపడతా ఉంటాం. మరణానికి మనం అందరం కూడా జడుస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి దాన్ని జయించినటువంటి దేవుడు, అటువంటి మనమందరము భయపడుతున్నటువంటి ఆ మరణాన్ని జయించినటువంటి దేవుడు. కాబట్టి ఆయన కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆయన కొరకు ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో, మనకున్నటువంటి ప్రతి సమస్యలోంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనము శరీరానుసారులు ఎదురు చూసిన వాటి కొరకు మనం ఎదురు చూడకుండా పరలోక సంబంధమైనటువంటి దేవుని సహాయం కొరకు మనము ఎదురు చూసినట్లయితే దేవుడు మనల్ని ప్రతి విషయం నుంచి ఆయన మనల్ని తప్పించగలడు. కాబట్టి యెహోవా కొరకు మనము ఎదురు చూచెదము. అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.